ఒకప్పుడు కొందరు ఎన్‌బీఏ ప్లేయర్స్ బ్లాక్ మాస్క్‌లు వేసుకుని ఆడేవారని మీకు తెలుసా? కానీ ఒకానొక సమయంలో ఎన్‌బీఏ వాటిని పూర్తిగా బ్యాన్ చేయాలని డిసైడ్ అయింది. అసలెందుకు? ఇదంతా 2012లో స్టార్ట్ అయింది. బుల్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో కైరీ ఇర్వింగ్ ముక్కు విరిగింది. దాంతో ఆ తర్వాత గేమ్ కోసం అతను ఒక ప్రొటెక్టివ్ బ్లాక్ మాస్క్ వేసుకుని కోర్ట్‌లోకి రావాల్సొచ్చింది. కానీ అప్పుడు ఎవరూ ఊహించని ఒక వింత జరిగింది. ఆ మాస్క్ వేసుకుని ఆడిన మొదటి మ్యాచ్‌లోనే కైరీ నిక్స్‌పై ఏకంగా 41 పాయింట్స్ స్కోర్ చేసి తన కెరీర్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇది చూసి లీగ్ మొత్తం షాక్ అయిపోయింది. ఒక్కసారిగా ఆ మాస్క్ అనేది కేవలం ప్రొటెక్షన్‌లా కాకుండా ఒక రియల్ సింబల్ ఆఫ్ డామినెన్స్‌గా మారిపోయింది. కానీ ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. కొన్నాళ్ల తర్వాత లెబ్రాన్ జేమ్స్ ముక్కు కూడా విరిగింది. అతను కూడా కోర్ట్‌లోకి బ్లాక్ మాస్క్ వేసుకునే ఎంట్రీ ఇచ్చాడు. రిటర్న్ అయిన మొర్నైన మొదటి మ్యాచ్‌లోనే అతను ఏకంగా 61 పాయింట్స్ క్రాస్ చేశాడు. లెబ్రొన్ ఆ మ్యాచ్‌ని స్టార్ట్ నుండి ఎండ్ వరకు కంప్లీట్‌గా తన కంట్రోల్‌లోకి తెచ్చుకుని డామినేట్ చేశాడు. దాంతో ఆ బ్లాక్ మాస్క్ ఒక లెజెండ్‌గా మారిపోయింది. సరిగ్గా అప్పుడే ఎన్‌బీఏ రంగంలోకి దిగాలని డిసైడ్ అయింది. చివరకు లీగ్ ఆ బ్లాక్ మాస్క్‌లను అఫీషియల్‌గా బ్యాన్ చేసింది. దానికి వారు చెప్పిన రీజన్ ఏంటంటే, ఈ మాస్క్‌ల వల్ల ప్లేయర్లకు ఒక అన్‌ఫేర్ అడ్వాంటేజ్ లభిస్తుందని. ఎందుకంటే ఎదురుగా ఉన్న ప్రత్యర్థులు ఆ ప్లేయర్ కళ్ళను చూడలేరు. దాంతో అతను నెక్స్ట్ ఏ మూవ్ వేయబోతున్నాడో రీడ్ చేయడం, డిఫెన్స్ చేయడం అవతల టీంకి చాలా కష్టంగా మారుతుందని ఎన్‌బీఏ వివరించింది. అప్పటి నుండి ఆ లెజెండరీ బ్లాక్ మాస్క్‌లు ఎన్‌బీఏ కోర్ట్‌ల నుండి శాశ్వతంగా మాయమైపోయాయి.